నోటికాడి బుక్క ఎత్తగొడితే ఎట్లుంటది, తినే కంచంలో మట్టి కొడితే ఎట్లుంటది, కడుపు రగిలి కన్నెర చేస్తారు ఎవరైనా. అగో అట్లనే చేసిర్రు వీళ్ళంతా. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ చిర్యాల పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పట్టాలు ఇచ్చిండ్రట. శాంక్షన్ అయిన 40 మందిలో 27 మందికే ఇచ్చి కడవళ్లకు కాదన్నారట. ఇక ఎట్లుంటది, అగ్గి మీద గుగ్గిలం అయినరు. మిగతా 13 మంది ఇండ్లు వస్తాయని ఆశపడ్డోళ్ళు ఎవరికిచ్చేదానికి వాటిని ఆపిండ్రు. ఇక్కడనే ఉండి ఇక్కడనే బతికేటోళ్ళం కాదని వేరే ఎవరికన్నా అంటగడతారా, మా నోట్లే మన్ను కొడతారా అన్నట్టు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జి తోటకూర అంజయ్యలను కడిగి పారేసిండ్రు. అట్లా అందరు అడుగుతుంటే ఇజ్జత్ పోతుంది అనుకున్నారో, లేకుంటే ఇదంతా మనకే మోసం అయ్యేటట్టున్నది అనుకున్నారో ఏమో తెలియదు గాని, ఇస్తామమ్మా మీకు కూడా ఇస్తామని చిన్నగా కారెక్కిపోదామని చూసిర్రట. కానీ జనం ఊకుంటారా? మా పేరు మీద వచ్చిన ఇండ్లు మాకిచ్చడానికి మీకు ఏ రూల్ అడ్డం వస్తున్నదని కారుకు అడ్డం తిరిగిండ్రు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు బీద సాదలకు కట్టిన ఇండ్లను శాంక్షన్ అయిన వాళ్లకు చక్కగా ఇచ్చుడు కూడా రాకుంటే ఎట్లా ఈ కాంగ్రెస్ సర్కారు వాళ్లకు అని బాగానే అడుగుతున్నారు. పోలీసులు వచ్చి కారుకు అడ్డం వచ్చిన వాళ్ళను గుంజి పారేసిండ్రు. పేర్లు తప్పున్నాయి, సరి చేసి ఇస్తాము, జర్ర ఓపిక పట్టుర్రి అని చెప్తున్నారట. అదే పేర్లు సరి చేసుడు ముందే చేసి అందరికి కలిపి ఒక్క పారే ఇస్తే ఏమయ్యేది? కొంపలేదో అంటుకున్నట్టు ఆదర బాధరొచ్చి కొందరికే పట్టాలు ఇస్తే ఏమనుకోవాలి? వెనుక మరల ఏదో మోసం జరుగుతున్నది అన్నట్టే కదా. ఎందుకిట్లా పేదలను గోసపుచ్చుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నాయి ఇయ్యది, కనీసం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటి కూడా చక్కగా ఇయ్యకుంటే ఏమనాలి ఈ కాంగ్రెస్ సర్కార్ను అని తిట్టుకుంటున్నారట ఇండ్లు శాంక్షన్ అయ్యి పట్టాలు రాని పబ్లిక్.